సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీ. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళ్దాం. జనరల్ గా ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోతే ఆ సినిమా దర్శకుడికి, హీరోకి బోల్డంత క్రేజ్ వచ్చేస్తుంది. వాళ్ళ తర్వాత సినిమాకి సంబంధించి బిజినెస్ బ్రహ్మాండంగా జరిగిపోద్ది. అంటే ఆ హీరోది కానివ్వండి, దర్శకుడిది కానివ్వండి, తర్వాత సినిమా బాగుంటదా బాగుండదా అని చెప్పలేరు. క్రేజ్ ఉంది కాబట్టి బిజినెస్ రేట్ పెరిగిపోద్ది అంతే. అలా ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేని సినిమాకే ఆ రేంజ్ లో క్రేజ్ ఉంటే ఈ సినిమా తప్పకుండా బాగుంటది, బాగుండే విశేషాలు ఆ సినిమాలో ఉన్నాయి అని కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు ఆ బిజినెస్ రేంజ్ ని పట్టుకోవటం చాలా కష్టం. ఆ రేంజ్ ఊహలకు అందదు. ఎట్టాకొట్ట అంది పట్టించుకుని తెచ్చుకుని చూస్తే దిమ్మ తిరిగిపోద్ది. ఇప్పుడు బాహుబలి సినిమా పరిస్థితి అదే. ఇంకా ఫస్ట్ పార్ట్ సందడి సద్దుమణగనే లేదు. రెండో పార్ట్ గురించి భారీ అంచనాలు వినిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా అన్ని వెర్షన్లకి సంబంధించి 120 కోట్ల రూపాయల బిజినెస్ చేసుకుని మార్కెట్ లోకి వచ్చింది. కేవలం తెలుగు వెర్షన్ లోనే 130 కోట్ల రూపాయల షేర్ ని వసూలు చేసి పక్కనేసింది. అన్ని వెర్షన్స్ లో కలిపి 175 కోట్లకి చెరువులో ఉందని సమాచారం వినపడుతుంది. ఇక యుఎస్ లో బాహుబలి ప్రభంజనాన్ని వివరించడానికి వర్ణనలు లేవు. తెలుగు వెర్షన్ కు సంబంధించి ఇప్పటికి $6 మిలియన్ వసూలు సాధించింది. పూర్తి రన్ మీద $7 మిలియన్ సాధిస్తుందని అంచనా. బాహుబలి పార్ట్ 1 క్రియేట్ చేస్తున్న ఈ సంచలనాలన్నింటినీ చూసి పార్ట్ 2 కు సంబంధించి బిజినెస్ ఇలా ఉండొచ్చు అని కొంతమంది ఉత్సాహవంతులు అంచనాలు కడుతున్నారు. బాహుబలి పార్ట్ 2 అన్ని వెర్షన్స్ కి సంబంధించి 180 నుండి 200 కోట్ల మధ్యన బిజినెస్ ఉండే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అలాగే యుఎస్ లో పార్ట్ 1 9 కోట్లకి అమ్ముడుపోయింది. రెండో పార్ట్ ని 20 కోట్ల పైన అమ్మే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పేసి విశ్లేషిస్తున్నారు. ఈ రేంజ్ లో ఫిగర్స్ ఉండొచ్చు అని అంచనాలు కడుతున్నారు. కానీ సినిమా ఎటు సంవత్సరం తర్వాత విడుదలవుద్ది కాబట్టి అప్పుడున్న లెక్కల ప్రకారం ఇంతకంటే ఎక్కువ బిజినెస్ అవ్వచ్చు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడడం కనిపిస్తా ఉంది. ఈ విషయాలన్నింటిని బట్టి తేలుతుంది ఏమిటి అంటే బాహుబలి పార్ట్ 2 విడుదలకు ముందలే నిర్మాతలకి బోల్డ్ అంత లాభాన్ని తెచ్చిపెట్టనుంది అని. పార్ట్ 1 చూసిన వాళ్ళందరూ కూడా 2 ని చూడాలని తప్పకుండా ఉత్సాహం ప్రదర్శిస్తారు. ఎందుకంటే రాజమౌళి మ్యాజిక్ కి సంబంధించి ప్రస్తుతం సగమే చూసాం, మళ్ళీ సగం చూడాల్సి ఉంది. ఆ సగంలో ఫస్ట్ పార్ట్ లో ఏదో మిస్ అయ్యాం అనుకున్నది కూడా దొరికే అవకాశం ఉంది. కొన్ని అసంతృప్తులతోనే బాహుబలి పార్ట్ 1 ని ఈ రేంజ్ హిట్ చేశారు. పార్ట్ 2 లో కావాల్సినవన్నీ దొరికిపోయి పూర్తిగా సాటిస్ఫై అయిపోతే ఆ రేంజ్ ని ఊహించగలమా? ఆ ప్రపంచం ఎన్ని అద్భుతాలు సృష్టిస్తుందో. రాజమౌళి ఫస్ట్ హాఫ్ లో వినిపించిన నెగిటివ్లకు సంబంధించి సెకండ్ హాఫ్ లో బోల్డ్ అంత ట్రీట్మెంట్ చేస్తారు, చేయకుండా వదిలిపెట్టరు. ఈ అడ్వాంటేజ్ ఎటు పార్ట్ 2 లో ఉంటుంది కాబట్టి పార్ట్ 1 మించి బీభత్సాన్ని పార్ట్ 2 నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీ అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.